నువ్వు పూరి పూరి అండ్ నువ్వు పూరి పిసుకో, పూరి పిండి పిసుకో పిసుకో. మొత్తం వేసేసి హలో ఫ్రెండ్స్, ఇవాళ మేము వంట వండుతున్నాం. టమాటా కూర, అన్నం, పాపడాలు, పూరి ఇంకా చేస్తున్నాం. మా నాని, నేను, మా చెల్లె. ఇషి పట్టియా అట్లనే మా చెల్లె కూరగాయలు కోసం, నేను నేను పూరి చేస్తున్నా. మా నాన్నేమో మంట పెడుతుంది. అవునా ఇష్ట? ఫ్యాన్ ఏమో కిందికి వస్తుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నం పూరి. పూరియా పట్టి? ఫస్ట్ అన్నం వండుతుందంట నాని. నేను కూడా నేను పూరి పూరి పూరి. ధృతి ఏం చేస్తున్నావు? ధృతి అన్నం వండుతున్నా. ఎట్లా? పోయి ధృతి. నేను బియ్యం కడుగుతున్నా. ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు బియ్యం? 4. 4. పూరి. నువ్వు పూరి పూరి అండ్ నువ్వు పూరి పిసుకో, పూరి పిండి పిసుకో పిసుకో. నేనైతే మొత్తం వేసేసినావా నువ్వు? ఇషిత పూరి పిండి పిసుకో. అడగాలి. చల్ 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 చల్. ఇషిత పూరి పిండి వాళ్ళు తీసుకున్నావా అమ్మ? అయ్యా ఏందయ్యా నేను చేసిందే పట్టిది. ఫేస్ మాస్క్ వేసుకుంటావా కన్నా? ఫేస్ మాస్క్ వేసుకుంటావా? ఇది మా చిన్న తోట. ఇందులో మేము కరివేపాకు చెట్టు, తమలపాకు చెట్టు, మామిడికాయ చెట్టు అని కొన్ని పెట్టుకున్నాం. చాలా బిజీగా ఉన్నారు ముగ్గురు. బియ్యం ఎసర్లోకి వేస్తుంది కానీ నానికి భయం వేస్తుంది. ఎక్కడ అది మొత్తం ఖరాబ్ చేస్తుందా, ఎందుకు నీళ్ళలో పడేస్తుందా మొత్తం, లేకపోతే పొయ్యి అంతా ఆఫ్ చేసేస్తుందా అని. అందుకే మెల్లగా మెల్లగా అన్నట్టుంది. నీట్గా మా ధృతి పోటీ నీట్నెస్ క్వీన్, అది ఏం అంటకూడదు. ఇషితకి ఇంకొంచెం పిండి పోయి. గుడ్ ఇషిత, గుడ్. ఇషిత ఇషిత అది పిండి. ఏం పిండి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇష్ట? పూరి చేస్తున్నావా? పెట్టు. మా నీట్నెస్ పింకి కొంచెం తొందర ఎక్కువ, అందుకే అట్లా బియ్యం అంతా పక్కకు కూడా పడేసింది. మంట పెట్టడం వల్ల అన్నం కూడా ఉడకడం స్టార్ట్ అయ్యింది కొంచెం కొంచెం. ఆ చిన్న మంటలో ఇంకేమేమో చేద్దామని అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారో ఏమైతుందో చూద్దాం ఇప్పుడు. ఏమేమి చేస్తున్నారు ధృతి ఈరోజు?
పూరి పాపడాలు అన్నం అన్నం పప్పు టమాటా కూర. మా ధృతి పండు బాగానే గుర్తుపెట్టుకుంది మెను. ఇంకా పప్పు ఇంకా చారు. చిన్నకి వెనకాల నుంచి ఏమో అంటుంది. మా మేడంకి ఎట్లా ఉండాలో తెలియదు కదా, అందుకే అన్నం టేస్ట్ చేస్తుంది అయిందో లేదా అని. ఉడకలే చూడు, చేతితో చూడు, ఆ చేతిలో పట్టుకో, ఈ చేతితో చూడు. ఇంకా కొంచెం కావాలి. చాలా కష్టపడి అన్నం వండినాం. మా ధృతి కష్టం అంటే ఏందో అన్నంతో తెలిసినట్టు. ఇప్పుడు ఏం పెడుతున్నారు? ఈమె ఆమెకు నేర్పిస్తుంది, ఆమె ఈమెను నేర్పిస్తుంది ఇద్దరు. సరిగానే ఉంది పోయి. ఏం కాదు. వాళ్ళకి పూరీలో పీట దొరకలేదు, అందుకే చేతితో చేస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న పూరీలు. పూరీలు రెడీయా? ఓ చేసిరు పూరి. మమ్మీ ఆ? మమ్మీ నేను ఏలే, నువ్వే చేసినావు. చూపి ఎంత చిన్న చిట్టి పూరి. వావ్ సూపర్ ఉన్నాయి చిట్టి చిట్టి పూరి. ఎవరికి ఎవరికి? నీకా? ఇంకా నీ ఫ్రెండ్ ఎవరు? తాత. తాతనా? నువ్వేం చేసినావు ఇషిదా దితి? నేను ఇది చేసిన అన్నం చేసిన. ఓఫో, ఎవరికి పెడతారు ఇప్పుడు మరి? నేను మా డాడీకి పెడతా, మా నాన్నకి పెడతా, మమ్మీకి పెడతా, ఇషికి పెడతా, తాతకి పెడతా, నేను తింటా. ఓఫో, వీళ్ళు వాళ్ళు చేసిన పూరీలు వాళ్ళే తినేసి కొన్ని కొన్ని వాళ్ళకి వేస్తున్నారు. పాపం మిగిలిన వేస్తున్నారు. అవి తింటూనే ఉంది పొట్టిది. మా పొట్టిది అప్పుడే చెప్పింది కదా తాత ఫ్రెండ్ అని, అందుకే తాతకు తినిపిస్తుంది, తాత ఆమెకు తినిపిస్తున్నాడు. ఇద్దరు ఫ్రెండ్షిప్. అంతే అండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.